ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాలివాహనుల సంక్షేమం అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య ఎంతో శ్రమించారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఐలాపురం వెంకయ్య లేని లోటు తీర్చలేమని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ కేంద్ర మంత్రి రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి జేడి సేలం, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, ప్రముఖ హీరో సుమన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, యలమంచిలి రవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య పాల్గొని వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ శాలివాహన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి విజయవాడ లాంటి మహానగరంలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అలాంటి మహోన్నతులను నేటితరం యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధిలో భాగం కావాలని కోరారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు కృషి చేయాలని కోరారు. కృషి చేయాలి అనే స్ఫూర్తి జీవితంలో ఉండాలనే దాన్ని వారి నుంచి యువత, నేటి యువత ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని నేను భావిస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఒకరి మీద ఇంకొకరికి ద్వేషభావం లేకుండా ఒకరితో ఒకరు మనం ప్రత్యర్థులమే కానీ శత్రువులు కాదనే భావన కూడా ఆయన జీవితంలో నడిచి చూపించాడు అందరికీ. ఈ రోజున నాయకులు చాలామంది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంతో దాంతోపాటు ఆయన మాట తీరు చాలా తక్కువగా మాట్లాడేవాడు, కానీ మంచిగా మాట్లాడేవాడు. ఇవాళ ఉండే రాజకీయ నాయకులు కూడా మాటలు అలాంటి పెద్దవాళ్ళని చూసి ఎలా రాజకీయంలో మనకు అభిప్రాయ భేదాలున్నా ఎలా జీవించాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మసులుకోవాలని దానికి వారి జీవితాన్ని ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న పరిస్థితి మనందరికీ చాలా బాధ కలుగుతుంది. కాబట్టి రాజకీయము మనం ఎంచుకున్న ఒక మార్గం, ప్రజాసేవ కోసం అది ఒక సాధనం. ఆ ప్రజాసేవ చేసేవాళ్ళు 10 మందికి ఆదర్శంగా జీవించాలి అనే విషయాన్ని ప్రస్తుత రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవడానికి అవసరం. దానికి నేను ఇందాక చెప్పినట్టుగా ఏ మంచి గుణాలు అవుతున్నాయో ఆ మంచి గుణాలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన వారి జీవితాల నుంచి స్ఫూర్తి తీసుకొని నేటి తరం రాజకీయాల్లో ఉండేవాళ్ళు, అలాగే యువతరం ప్రజాసేవల్లో వచ్చేవాళ్ళు, సంక్షేమం కోసం పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను. వెనుకబడిన వర్గాలు, అక్కడున్న వర్గాలు ఒకప్పుడు సమాజం మనం తక్కువగా చూసింది. అలాంటి వర్గాల కోసం చేయుతున్న వాళ్ళు వాటి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కమ్మోళ్ళకి, రెడ్డికి కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారో నాకైతే అర్థం కాదు. వాళ్ళు ఏం ఉద్ధరించాలని, నాకు ఏం చేయాలని పెట్టారో ఎందుకు ఆ మాట నేను స్వేచ్ఛగా చెప్తున్నానంటే నా అనుభవంతో చెప్తున్నాను. అట్టడుగున ఉన్నవాళ్ళు సామాజికమైన ఒక వేరు దళాన్ని చూసిన వాళ్ళు వాళ్ళ కోసం సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం ఆ చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా, వాళ్ళ వృత్తులను ప్రోత్సహించే విధంగా కార్పొరేషన్లు ఉండాలా, ప్రభుత్వం సహాయం చేయాలి. వచ్చాను కానీ మా మేనేజర్లు ఏంటంటే వాడు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు, మాకు రూమ్స్ కానీ అవన్నీ ఏవి బుక్ చేయలేదు. సో నేను ఐలాపురం హోటల్కి తీసుకొచ్చాను. అక్కడ వచ్చిన తర్వాత రూమ్స్ లేదని తెలిసింది. ఆ సమయంలో వెంకయ్య గారు అక్కడే ఉన్నాను, కానీ ఆయనే ప్రొపరేటర్ చెప్పి మాకు తెలియదు. నాకు నుంచుంటే మా మేనేజర్ వచ్చారు, రూమ్ లేదు అది ఇది చెప్పి అడవాటు చేసి మళ్ళీ వేరే ఆ రోజు చూసాం పెళ్ళి ఏదో ఉంది, అన్ని హోటల్స్ ఫుల్గా ఉంది. సో మరి ఆయన ఎట్లా ఆయన ఫాలోఅప్ చేశారో తెలియదు. మేము రెండో హోటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఐలాపురం హోటల్ నుంచి ఒక మనిషి వచ్చి సార్ పిలుస్తున్నారండి, మళ్ళీ రండి హోటల్కి అని చెప్పారు. రూమ్ లేదు కదా అంటే లేదు మిమ్మల్ని రమ్మన్నారని చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏదో ఒక రూమ్ ఒకటి ఉందని చెప్పి రూమ్ ఇచ్చారు. సో నాకు పంపించారు రూమ్. సో తర్వాత నాకు తెలిసింది ఆయన నన్ను చూసి తర్వాత రూమ్ ఎవరితో ఒక రూమ్ని ఆయనే స్వయంగా రిక్వెస్ట్ చేసి ఆర్టిస్ట్ అంటే మరి వాళ్ళు బయట ఉంటే బాగుంటుందండి, మిస్టేక్ జరిగిందని చెప్పి చేశారు. బట్ నేను ఆయన అబ్జర్వ్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎప్పుడు మార్నింగ్ హోటల్లో కొంచెం వాకింగ్ చేసే అలవాటు ఉంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంటే అందరూ లేచే ముందు కొంచెం వాకింగ్ చేస్తుంటారు. ఆయన మార్నింగ్ హోటల్కి ఎందుకు వచ్చారు, ఫస్ట్ జరిగింది నైట్ అంటే మరుసటి రోజు మార్నింగ్
వచ్చి నన్ను చూసి రూమ్ దొరికిందా ఓకేనా అన్నాడు. నాకు ఇంకా ఆయనే ఎవరని తెలియదు, నాకు దొరికిందండి అంటే బాగానే ఉంది, ఏదైనా ఉంటే చెప్పండి అంటే అప్పుడు నాకు తెలిసింది ఆయన వెంకయ్య గారు చెప్పి. తర్వాత చాలాసార్లు వచ్చినప్పుడంతా ఏ రూమ్ కావాలంటే మీరు తీసుకోండి, మీరు కంఫర్టబుల్గా ఉండండి అని చెప్పారు. ఇవన్నీ కాదండి, బట్ ఒక విజన్ అండి, విజనరీగా ఎప్పుడో విజయవాడలో ఒక సెంటర్లో ఒక మంచి హోటల్ చేయాలి, ఫ్యూచర్కి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఆయన ఒక విజనరీగా హోటల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రూమ్స్ కూడా అప్పుడే కట్ చేశారు. ఇప్పుడు చాలా హోటల్స్ వచ్చింది, వాళ్ళ ఐడియాస్ ఉన్నాయి, కానీ ఆయన అప్పుడే ఏంటంటే విజయవాడ డెవలప్మెంట్ని మైండ్లో పెట్టుకుని ఆయన చేయడం, ఆయన హంబుల్నెస్, ఆయన పొలైట్నెస్. తర్వాత చాలా ఫంక్షన్స్కి మ్యారేజెస్ అంతా నేను రావడం జరిగింది. గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ. అండ్ నాకు న్యూస్ నేను చాలా బాగా లాస్ట్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ విజనరీ విజయవాడ. సో ఈరోజు నేను ఇంకా ఆయన కుటుంబ సభ్యులందరికీ కండోలెన్సెస్ చెప్తూ ఈరోజు ఎంతమంది వచ్చినారు, ముఖ్యంగా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా వెంకయ్యనాయుడు గారు, మినిస్టర్ జేడీఎస్లో లాట్ ఆఫ్ కమండి. సో ఆల్వేస్ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి, అండ్ ఆల్వేస్ ఐ విల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యల్లాపురం వెంకయ్య గారితో ఎంత ఆత్మీయమైన అనుబంధం ఉందో అందరికీ తెలుసు. మన జీవితంలో ఎంతోమంది తారసపడతా ఉంటారు, ఎంతోమందితో పరిచయాలు అవుతూ ఉంటాయి, కానీ కొద్ది ముందే మన మనసులో చెరువు అవుతారు. మనల్ని అంటి పెట్టుకుని మన యొక్క బావు కోసం ఆలోచిస్తాం. సైలెన్స్ ప్లీజ్. అలాంటి వారిలో నా జీవితంలో మౌనతైన వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు అని చెప్పి నిజంగా ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాసం ఉంది. జిల్లా మంత్రిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను రాజశేఖర గారికి చెప్పింది ఏంటంటే, ఉమ్మడి శాలవాహనుల తరపున ఇంతవరకు కూడా చట్టసభలో ఏ ముఖ్య వ్యక్తి కూర్చోలేదు, వారి గొంతుకు వినిపించే అవకాశం రాలేదు. ఆ సంఘంలో జంపించి అంచెలంచెలు ఎదిగి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఆయనకు అవకాశం కనిపిస్తే బాగుంటుందని చెప్పి చెప్పగానే అంగీకరించి వారికి ఆలోచన శాస్త్రాన్ని సభ్యత్వం ఇచ్చారు. అందుకు ప్రత్యేకించి రాజశేఖర గారి సందర్భంగా చెప్పాల్సిన అవసరం. బాధకాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సాధక బాధకాలని ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పిన జీవితాంతం తపన పడిన వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. సహజంగా నేను చాలా కుల సంఘాలు చూస్తూ ఉంటాను, కానీ 2 కుల సంఘాలంటే నాకు అభిమానం. ఒకటి ఆర్యవైశ్య కులం. ఇవాళ అనేక చేతి వృత్తుల మీద ఇవాళ ఆధారపడి జీవనం చేస్తున్నారు. మన సంస్కృతి అందుకు దోహదపరిచింది. ఉదాహరణకి కుమ్మర సేలవాళ్ళు అంటే కుండలు చేయటం, లేకపోతే పాత్రలు చేయటం, నీట్గా తయారు చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. మన యొక్క సాంప్రదాయం సంస్కృతులు ఏంటంటే, మనిషి పుట్టినప్పుడు కొండ అవసరం, మనిషి చచ్చిపోయినప్పుడు కొండ అవసరం, పెళ్ళిలోనూ కొండ అవసరం. ఆ రకంగా వీళ్ళందరికీ కూడా ఒక ఆదరణ కలిగించాలి, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని ఆనాడు మన పెద్దలే ఆలోచన చేశారు, సంస్కృతులు దాన్ని ఒక భాగం చేశారు. కానీ ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కేవలం మట్టి పాత్రలే వినియోగించాలని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత అది కూడా మర్చిపోయినట్టు. అంచేత అలాంటి అత్యంత దయనీయంగా ఉన్న ఆ సంఘానికి ఊపిరిపోసి సంఘీయులకి ఏదో ఒకటి చేయాలి. అలాగే శాసనమండలి సభ్యుడిగా ఆయనకు వచ్చిన నిధులతో అనేక కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేశారు. మా నియోజకవర్గంలో కూడా అనేక కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశారు. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా ఇవాళ సమాజంలో ఎవరైతే బాధాతత్వ హృదయాలుగా ఉన్నారో ఆ సంఘీయులకి కన్నీళ్లు తొడవాలి, వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి నిరంతరం తప్పించిన మహోన్నత వ్యక్తి వెంకయ్య గారు. అంతటితో ఆగలేదు. వెనుకబడిన తరగతులన్నీ కూడా ఐక్యపరిచి వెనుకబడిన తరగతుల తరపున ఫెడరేషన్ ఒక సంఘాన్ని స్థాపించి అన్ని వెనుకబడిన తరగతుల వారికి ఒక మంచి సమున్నతమైన గౌరవం లభించాలి సమాజంలో అని చెప్పి తపన పడిన వ్యక్తి వెంకయ్య గారు. కానీ అన్ని రాజకీయ పార్టీల పట్ల ఆయనకున్న అనుబంధం, ఆ వ్యక్తులతో ఉన్న అనుబంధం చాలా గొప్పది. అందరినీ గౌరవించడం, అందరినీ ఆహ్వానించడం, అది ఆయనకి తప్ప ఎవరికి సాధ్యం విషయం కాదు.
ఈ రోజున పెద్దలు పూజ్యులు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసి అపూర్వ ఉపరాష్ట్రపతి అనిపించుకున్న మహనీయుడు వెంకయ్యనాయుడు గారు వచ్చారంటే అది ఆయన యొక్క వ్యక్తిత్వానికి, వెంకయ్య గారి యొక్క గొప్పతనానికి ఎంతకంటే వేరే అలాగే మాజీ కేంద్ర మంత్రివర్యుడు వెంకయ్య గారు అండి ఇలా వేదికలోనే కొంచెం ముందున్న పెద్దలు చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇప్పటికే మా సోదరుడు కృష్ణారావు చెప్పిన ప్రకారంగా రియల్గా వారిని మాట్లాడంటే మాటలు రాకపోతున్నాను. ఎందుకంటే వారికి నాకు నా అనుబంధం. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, నేను తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా జరిగినప్పుడు తరచు నాతో తిరుగుడే కాకుండా గైడ్ చేసిన మహనీయుడు వెంకయ్య గారు. రియల్ అలాంటిది మహనీయుని మనందరం కూడా ఒకసారి వారు మనం కానీ వారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఏ స్థాయి ఉన్నా అట్టడుగు వర్గం వారు ముఖ్యంగా ఒక వాళ్ళకు శాలిమాలే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా ఆలోచన ఆయన మైండ్లో ఉండేది. నేను పీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా సందర్భం నా జిల్లా న్యాయపడి జరిగింది. ఎన్నో రకాల సలహా ఇచ్చిన నాకు తెలియదు కొన్ని విషయాలు అన్నీ మనకి చెప్తానే కాదు, పెద్దలు కన్నదాన్ని బాగా తెలుసు. కొన్ని నేర్చుకుని అలాంటి మహానీయులతో సాహసించటం, కలిసి ప్రయాణం చేయటం, ప్రయాణంలో ఒడిదొడుకులు కూడా కొన్ని తెలుసుకోవటం. రియల్గా మహానీయుడు చాలా వరకు ఒక శాలిమాలే కాకుండా ఒక 3-4 కుల సంఘాలందరినీ కూడా ఉద్దేశ ఏర్పాటు చేయడానికి వెంకయ్య గారు ప్రధాన పాత్ర పోషించారు. రియల్గా వారు మా అందరితోని ఎమ్మెల్యేతో మంత్రితో సంటే ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళి ఒప్పించి మెప్పించి ఆర్థిక వనరులు కూడా సమకూర్చడంలో వారి పాత్ర ఉంది. రియల్గా ఇలా ఐలయ్య గారు రియల్ మన ముందు లేకపోవడం నేను మాట్లాడాలన్నా కొంచెం, ఎందుకంటే వారితో నాకు పర్సనల్ రిలేషన్. నేను వరంగల్ పని, అందుకు బాగా నేను ఎప్పుడు వచ్చిన ఇక్కడ మా అమ్మాయి ఉంటుంది విజయవాడలో. మా అమ్మాయి దగ్గర నాగరంలో అని ప్రెషర్ ఇచ్చేవాడు. ఇది నీ ఇల్లే బాబు ఇది నీ ఇల్లు అంటూ అని అనేవాడు. బాబు నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే చేయడం వారి కుటుంబానికి వారికి ఆత్మశాంతి కలగాలని వారి ఆలోచనలు, సూచనలు, వారి ఆందోళన, ఆవేదనను మనందరిలో నెమ్మదిసుకోవాల్సిందిగా బాధ్యత మనందరికీ అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి, రాజా గారికి ధన్యవాదాలు. అనేక మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. ఎప్పుడు వచ్చినా కూడా విజయవాడ అనేక సంవత్సరాలు పదవిలో ఉన్నా లేకపోయినా ఐలాపురం అనేటటువంటి చోట వెళ్ళటం అనేది, అక్కడ వెంకయ్య గారు వచ్చి కలిసి ముచ్చటం అనేటటువంటిది నిత్యాకృత్యం. ఆయన వయసు మీరినా కూడా, ఆ వయసులో కూడా ఆయన 90 ఏళ్ళు దాటినా కూడా అదే పంచ, అదే పట్టు, అదే శుభ్రత, అదే స్వచ్ఛత, అదే మాట తీరు, అదే గౌరవం, అదే సంతోషం. ఈ మర్చిపోలేనటువంటి అనుబంధం వెంకయ్య గారికి. వెంకయ్య గారు కులానికి వంద తెచ్చిన వ్యక్తి, మట్టిలో మాణిక్యం. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా మన ముద్దప్రసాద్ గారు చెప్పినట్లుగా వాళ్ళ పిల్లలు రాజా కూడా అదే ఆప్యాయత, అనుబంధం, అనురాగం. అప్పటికి ఇప్పటికీ పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తి కుటుంబ సభ్యుల్లాగా మెలిగేటటువంటి తత్వంతో, ఆ పలకరింపుతోటి అన్నే కాదు, బహుశా అందరినీ కూడా అదేవిధంగా వారు నిబద్ధతతోటి, నిజాయితీతోటి వ్యాపారం చేసిన, రాజకీయం చేసిన, సొసైటీలో ఒక సంఘంలో వ్యక్తిగా మెలుగుతున్నా కూడా ఆ ప్రమాణాలని మర్చిపోకుండా తండ్రికి తగ్గ తనయులుగా, పిల్లలుగా పేరు, గౌరవం తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఈరోజు వెంకయ్య గారు పోయినటువంటి లోటు అందరికీ లోటే. విజయవాడ వచ్చినప్పుడు వెంకయ్య గారు లేరు అనేటటువంటిది
ఒక రకంగా విచారంగా ఉన్నప్పటికీ కూడా ఆయన పరలోకానికి వెళ్ళి ఆత్మ శాంతి తప్పకుండా అందరి యొక్క మన్ననలో పొందినటువంటి వ్యక్తిగా ఆ భగవంతుడి సన్నిధిలో ఆత్మశాంతి కృపతోటి ఉంటాడు అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగా ఈనాడు ఐలాపురం వెంకయ్య గారు మన మధ్యలో లేరు అనేటువంటి విషయం మనందరికీ కూడా జీర్ణించుకోవటం కొంచెం కష్టతరమైనటువంటి అంశం. వారు పరమపదించినటువంటి సందర్భంలో 97 సంవత్సరాల వెంకయ్య గారి జీవన ప్రస్థానాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది వెంకయ్య గారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎప్పుడు ఐలాపురానికి వచ్చినా కూడా నేను వయసులో పెద్దవాడిని, నేను వెళ్ళి పలకరించేది ఏమిటి అనేటువంటి భావన పక్కన పెట్టి ఒక అభిమానంతో ప్రేమతోటి అమ్మాయి అని పిలుస్తూ నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టుగానే వారు ఎప్పుడూ కూడా వచ్చి కలిసి మాతో మాట్లాడుతూ ఉండేవారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి వారు చెప్పినట్లుగా ఇవాళ ఐలాపురం వెళ్ళాలి అని అంటే నిజంగా వారు లేని లోటు ఏదైతే ఉందో అది ఎవరూ కూడా పూడ్చలేనిది అని చెప్పి భావిస్తున్నాను. అదే సందర్భంలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని కూడా మనం వారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా కృషిని నమ్ముకుని ఈనాడు ఒక స్థాయికి ఎదిగి నలుగురికి ఆతిథ్యం అందించేటువంటి స్థాయికి వెంకయ్య గారు ఎదిగారు అని అంటే నిజంగా వారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది అని చెప్పి నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. వెంకయ్య గారు అనగానే ముందు మనకి గుర్తుకొచ్చేది వారి చెరగని చిరునవ్వు, అభిమానం, కలుపుగోలుతనం. పార్టీలు ఏమైనా కావచ్చు, వారు రాజకీయాల్లో ఉన్నటువంటి సందర్భంలో సైతం పార్టీలు ఏమైనా కూడా పదుగురికి అభిమానం, ప్రేమ పంచేటువంటి వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. అదే అడుగుజాడల్లో నడుస్తూ ఇవాళ వారి కుమారులు రాజా కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ఇందాక పెద్దలు చెప్పారు ఆ కులానికి సంబంధించినంత వరకు కూడా శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఏదైతే ఇందాక మనం అనుకున్నామో వెంకయ్య గారి కలుపుగోలుతనం కావచ్చు, మంచితనం కావచ్చు, చెరగని చిరునవ్వుతో సహా దాన్ని వారసత్వంగా ఇవాళ రాజా అందుకున్నారు అని అంటే ఇది అతిశయోక్తి కాదు. కనుక వెంకయ్య గారు ఎక్కడున్నా వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, వారి కుటుంబానికి తీరని లోటు అయినప్పటికీ మనందరికీ కూడా ఇది పెద్ద తీరని లోటుగా భావిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. విషయం తెలిసి చాలా బాధ కలిగింది. అదే సందర్భంగా నేను వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పాను, పరిపూర్ణ జీవితాన్ని సంస్కారవంతంగా తన కుటుంబాన్ని పైకి తీసుకురావడంతో పాటు తన కులానికి కూడా పూర్తిగా సహకారం అందిస్తూ మిగతా సమాజానికి కూడా సేవలు అందిస్తూ మంచి పేరు తీసుకొని ఆయన స్వర్గస్థులయ్యారు. జీవితంలో 10 మందికి ఉపయోగపడే విధంగా 10 మందికి ఆదర్శంగా నివసించేటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో మనం ఎప్పుడు చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, సమాజం గుర్తుపెట్టుకుంటుంది. అలాంటి వారిలో శ్రీ వెంకయ్య గారు ఒకరు. నాకు చాలా ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా నేను కాంగ్రెస్ పార్టీ రెండవ వైపు బీజేపీ పార్టీలో ఉన్నా మొదటి నుంచి కూడా ఆయన అంటే ఒక గౌరవం, వాళ్ళ పిల్లలతో నాకున్నంటే అనుబంధం, దాని కారణంగా మరింతగా ఆయనతో దగ్గరగా వచ్చేటికి అవకాశం లభించింది. నేను వచ్చేటప్పుడు రాజకీయ సభలకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండి కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా కూడా ఉన్నట్టున్నారు. ఉండి నేనంటే ఎంతో ప్రేమ అభిమానం చూపించేవారు. ఐలాపురం మొదట్లో ఇప్పుడంటే విజయవాడలో ఫోటోలు చాలా వచ్చాయి, వాళ్ళందరూ చాలామంది మా బంధువులు కూడా అయిపోయారు అనుకోండి కుటుంబాలతో. కానీ
వెంకయ్యనాయుడు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఐలాపురం అని ఉండేది మొదటి. నేను వచ్చిన మొదట్లో రాజకీయాలకు వచ్చిన మొదట్లో కూడా అంతటి సన్నిహితత్వం ఆయన ఎప్పుడు ప్రేమతో వాత్సల్యంతో డబ్బులు కూడా నా దగ్గర ఎప్పుడు తీసుకోలేదు. నా దగ్గర డబ్బులు తీసుకోకూడదు అర్థం చేసుకోగలను. నా కోసం వచ్చేవాళ్ళు వస్తే అందరం కలిసి ఫోన్ చేస్తే కూడా డబ్బులు తీసుకోవాలి. చాలా వినయ సంపన్నుడు. ఆ అంచెలంచెలుగా వెలిగి కష్టపడి కష్టే పని అంటున్నాం కదా మనం, కష్టపడితే ఎలా ఎదగలము అనే విషయానికి ఒక చిరునామా ఉదాహరణ శ్రీ వెంకయ్య గారు. దాంతోపాటు పదవుల్లోకి వచ్చిన సౌశీల్యంగా సంస్కారవంతంగా వినయంగా ఎలా ఉండాలో కూడా ఆయన సమాజానికి చూపించారు. ఆయన పార్టీలో పదవి వచ్చినా ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పటికి కూడా ఆయన అదే చిరునవ్వుతో అదే రకమైన కద్దరు దుస్తులు ధరించి అందరితో నాయకులతో కాదు పెద్దవాళ్ళతో కాదు అందరితో ప్రేమగా అభిమానంగా ఆప్యాయత ఆయన మాట్లాడేవాడు. వారి జీవితం నిజంగా అందరికీ ఆదర్శిస్తాయి. నేను మామూలుగా ఈ కుల సంఘాలు కుల కార్పొరేషన్లకు వ్యతిరేకులు. ఎందుకంటే కానీ బాగా అట్టడుగు ఉన్న వర్గాలు అవుతున్నాయో ఆ వర్గాలకు కుల సంఘం ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ సంఘటన పరిచి వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం కోసం అది చాలా మంచిది. లేదా ఇందాక చెప్పారు ఆర్యవైశ్య సంఘం అంటే వాళ్ళు సేవ కోసం తమ సంపాదించిన దాంట్లో కొంత సమాజం కోసం కష్టపడినామని చెప్పని వాళ్ళు కూడా ఒక రంగంలో దిగారు. ఆ తర్వాత జరిగిన ఈ కుల సంఘాలు రాజకీయ వేదికలుగా తయారైపోవడం, కులాల మధ్య తేడాలు తెచ్చేదాని కోసం ప్రయత్నం చేయడం అలాంటివి జరిగింది. ఆయన అలా కాకుండా కింద స్థాయిలో ఉన్న ఒక సామాన్య కులంలో పుట్టాను నేను, ఈ కులం యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పని అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ ఆ కులానికి ఒక గుర్తింపు గౌరవం గుర్తించారు. మామూలుగా మట్టిలో వచ్చిన ప్రతి మనిషి మట్టిలో గెలుచుకోవాల్సి అదే ఎంతటి వాళ్ళైనా వారు ఒక మట్టిలో ఇందాక చెప్పినట్టుగా మట్టిలో మాణిక్యంలాగా మనందరూ జీవించి వెళ్ళిపోయారు. వినయము సంస్కారము సౌశీల్యము సమాజానికి సేవ చేసే దృక్పథం ఇవన్నీ కలిసి ఉండడం కొద్దిగా అరుదుగా ఉంటుంది. వేరన్నీ ఉన్నారు, అరుదుగా ఉంటుంది. ఆ మంచి గుణాలన్నీ కలిసి వరబోతగా చూస్తే కూడా ఎవరైనా ఉంటే మనకి విజయవాడలో ముందు మనకు వెంకయ్య గారు కనపడతారు, వినిపిస్తారు. సమాజం కూడా వారిని గుర్తుపెట్టుకుంటుందని భావిస్తున్నాను.